అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో సగర చక్రవర్తి చేయుచున్నటువంటి యజ్ఞాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ యజ్ఞస్వాన్ని ఇంద్రుడి దొంగిలించి దాన్ని మహావిష్ణు అవతారమైనటువంటి కపిల మహర్షి చంతన పాతాళలోకంలో ఈ అశ్వాన్ని ఉంచటం జరిగింది. ఈ అశ్వాన్ని వెతుక్కుంటూ సగరపుత్రులు 60,000 మంది వెళ్ళి ఆయన ఒక్క హుంకరింపుతో వీళ్ళందరూ కూడా 60,000 భస్మరాసులుగా మారిపోవటం జరిగింది. ఆ తదుపరి అసుమంతుడు అనేటువంటి ఈ మనమడు, సగర రాజు తాలూకు మనవడు బయలుదేరి పినతండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి అశ్వాన్ని చూసి కపిల మహర్షికి నమస్కరించి వాళ్ళ పినతల్లులందరూ కూడా భస్మరాసులైపోయారని తెలుసుకొని వాళ్ళకి సద్గతులు ఎలా కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని సగర చక్రవర్తి దగ్గరికి వచ్చి ఆ అశ్వాన్ని ఇచ్చి యజ్ఞాన్ని పూర్తి చేసి యజ్ఞ పరిసమాప్తి తర్వాత తన తాలూకు పిల్లల గురించినటువంటి విషయాన్ని ఈ సగర చక్రవర్తి ఆలోచించటం ప్రారంభించారు. ఎంత ఆలోచించినప్పటికీ కూడా దివిలో ఉన్నటువంటి అంటే దేవతల చెంతనున్నటువంటి గంగని భూమికి తీసుకుని రావటం ఎలాగా అనేటువంటి విషయము సగర చక్రవర్తికి అర్థం కాలేదు. దీనితో రాజ్యపాలన చేస్తూ సగర చక్రవర్తి తన మనవడైనటువంటి అసుమంతునికి రాజ్యాభిషేకం చేసి సగర చక్రవర్తి స్వర్గస్థుడవటం జరిగింది. ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన కథని విందాము. ఇప్పుడు ఒక చక్కని పాట విందాం.
నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతిగతియు నిజముగ కృష్ణ అని చెప్పినట్లుగా ఈ యొక్క రామావతారమైన కృష్ణావతారమైన ఏ అవతారాలైనా కూడా విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపాలే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. విరాట్ పురుషుడు తను ప్రకృతిని సృజించి ప్రకృతిలోనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వీళ్ళని కూడా సృజించటం జరిగింది. ఈ సృష్టి అంతా కూడా చేస్తున్న పదార్థము బ్రహ్మ అని చెప్పినప్పటికీ పదార్థము బ్రహ్మ పదార్థము, సృష్టి చేసేటువంటిదంతా కూడా ప్రకృతి. ఈ ప్రకృతే స్త్రీగాను పురుషుడుగాను ఉండటం జరిగింది కాబట్టి దీన్ని అర్ధనారీశ్వర అవతారంగా చెప్పటం జరుగుతున్నటువంటి ఈ యొక్క గాథలన్నింటినీ కూడా కడు భక్తి శ్రద్ధలతో వినటం మనం జరుగుతున్నటువంటి విషయము. అంతా కూడా ప్రకృతిలోనే అన్నీ తానే అయినటువంటి వాడు విరాట్ పురుషుడే. మళ్ళీ లయకాలానికి అన్నింటినీ కూడా తనలోకి తీసుకునేటువంటి వాడు ఆ ఒక్క విరాట్ పురుషుడే. అన్ని రూపాలుగా కనిపించేవాడు విరాట్ పురుషుడే. అన్ని రూపాలని తనలోకి ఇముడ్చుకునేటువంటి వాడు కూడా విరాట్ పురుషుడే. కానీ ఈ మాయ అనేటువంటి ఈ మూల ప్రకృతి ద్వారా ఈ పరాప్రకృతి అపరాప్రకృతిలో మాత్రమే ఈ యొక్క సృష్టి క్రమమంతా కూడా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ విషయాన్నే సూక్ష్మంగా రాముడికి విశ్వామిత్రుల వారు చెప్తున్నటువంటిది. సగర తాలూకు పుత్రులైనటువంటి సగరరాజు పుత్రులైనటువంటి ఆ 60,000 మంది కూడా కాలం చేసేసిన తర్వాత కపిల మహర్షి ఈ యొక్క అసుమంతుడికి చెప్పటం జరిగింది. వీళ్ళ తాలూకు ఆత్మలు తరించాలి అంటే ఈ బూడిద రాశుల మీద నుంచి జలం ప్రవహించాలి అనేటువంటి విషయాన్ని కపిల మహర్షి ఔసుమంతుడికి చెప్పటం జరిగింది. ఈ ఔసుమంతుడు సగర చక్రవర్తి తర్వాత మనుమడైనటువంటి అసుమంతుడు రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యం చేస్తూ కూడా ఇతని తాలూకు ఆలోచన అంతా కూడా ఆ కపిల మహర్షి చెప్పినటువంటి మాటల మీదే ఉండటంతో తన కుమారుడైనటువంటి దిలీపుడికి రాజ్యాన్ని అప్పచెప్పి ఈ ఔసుమంతుడు తిరిగి ఈయన హిమాలయ పర్వతాలకి తపస్సు చేయటానికి వెళ్ళటం జరిగింది. కొన్ని వేల సంవత్సరాలు అంటే బహుకాలము తపస్సు చేసిన తర్వాత గంగ ప్రత్యక్షం కాలేదు, బ్రహ్మ కూడా ప్రత్యక్షం కాలేదు. దానితో అసుమంతుడు తన దేహాన్ని నిమిష్కరించి చాలించి అసుమంతుడు కూడా స్వర్గస్థులవటం జరిగింది. దిలీపు చక్రవర్తి ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటం జరిగింది. తన తాతలైనటువంటి సగర చక్రవర్తి తాలూకు పుత్రులు 60,000 మంది కూడా కపిల మహర్షి ఆ ఒక కోపాగ్నికి వాళ్ళు ఆహుతైపోయారు. సగర చక్రవర్తి తన జీవితకాలం అంతా కూడా ఏమీ చేయలేకపోయాడు అని చెప్పేసని దిలీప చక్రవర్తి విషయాలన్నీ తెలుసుకుని
దిలీప చక్రవర్తి కూడా తన కుమారుడైనటువంటి భగీరథుడికి ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి భగీరథుడికి ఈ రాజ్యభారాన్నంతటినీ కూడా అప్పచెప్పి తన ముత్తాతలు తాతలు తన తండ్రి ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు. తన వంశస్థులైనటువంటి వాళ్ళందరూ కూడా పాతాళలోకంలో భస్మరాసులుగా ఉన్నారే అనేటువంటి చింతాక్రాంతుడై దిలీప చక్రవర్తి ఈయన కూడా హిమాలయ పర్వతాల చెంతనటువంటి గోకర్ణము అనేటువంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. జరిగేటప్పటికీ ఆ ఒక గోకర్ణంలో ఈయన చాలా కాలము తపస్సు చేసి దిలీప చక్రవర్తి కూడా రాజ్యపాలన ఎంత చక్కగా చేసినప్పటికీ కూడా ఆ ఒక్క తాతల తాలూకు జీవితాలని కడతీర్చటానికి ఆయనకి సరైనటువంటి సదుపాయములు లభించలేదు. దానితో దిలీప చక్రవర్తి కూడా కాలం చేసి స్వర్గానికి ఈతంచడం జరిగింది. దిలీప చక్రవర్తి స్వర్గస్థుడైన తర్వాత భగీరథుడు ఈ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసని తన కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారిని పిలిచి, వశిష్ఠ మహర్షి, మా పరిస్థితి ఇలాగుంది, ఇప్పుడు మేము ఏం చేస్తే మా యొక్క ముత్తాతలు వీళ్ళందరూ వాళ్ళ తాలూకు జీవితాలు కడతేరుతాయి, వాళ్ళకి స్వర్గప్రాప్తి ఎలా కలుగుతుంది అని చెప్పేసని ఈ యొక్క వశిష్ఠుల వారిని పిలిచి వారితో మంత్రాలు సలపగా, భగీరథ, నీకును సంతానము లేదు కనుక నీవు హిమాలయ పర్వతముల చెంత తపస్సును ఆచరించి ఆ బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుంటే ఈ రెండు పనులు కూడా నెరవేర్చిన వాడవుతావు. ఒకటి, గంగని దివి నుంచి భూమికి తీసుకొచ్చిన వాడు అవుతావు. బ్రహ్మ కనిపించటంతో నీకు పుత్ర సంతతి కూడా కలగటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నీవు తపమాచరించు అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు భగీరథునితో చెప్పటం జరిగింది. బ్రహ్మదేవుని గురించి ఈ యొక్క భగీరథుడు తపాన్ని ప్రారంభించి ఈ తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకుని బ్రహ్మతో పాటుగా సద్దేవతల్ని కూడా ఆయన ప్రత్యక్షం చేసుకోవటం జరిగింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, భగీరథ, ఏమి నీ కోరిక అని చెప్పేసని భగీరథుని ప్రశ్నిస్తే భగీరథుడు బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవ, మా యొక్క ముత్తాతలు మా వంశస్థులు ఇలా పాతాళలోకంలో 60,000 మంది భస్మరాశులైపోయి ఉన్నారు. ఆ భస్మరాశుల మీద నుంచి జలరాశులు ప్రవహించినప్పుడు మాత్రమే వాళ్ళకి సద్గతులు కలుగుతాయని చెప్పారు కాబట్టి గంగని భూమికి ఇవ్వవలసినది అని చెప్పేసని భగీరథుడు అడుగుతూ, నాకు కూడా సత్సంతతిని ప్రసాదించవలసినది అని చెప్పేసని ఆ బ్రహ్మదేవుని గురించి ప్రత్యక్షమైనప్పుడు ఆ బ్రహ్మదేవుని అడగటం జరిగింది భగీరథుడు. ఇతని తపస్సుకి
మెచ్చినటువంటి భగీరథుడి తాలూకు తపస్సుని మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు తదాస్తు అట్లే జరుగుగాక, గంగని దివి నుంచి భూకి తప్పకుండా వెళ్ళమని చెప్పేసని చెప్తాము. కానీ భూమి మీదకి వచ్చేటువంటి గంగని ఆపగలిగేటువంటి శక్తి ఈ యొక్క సృష్టిలో ఇంకెవ్వరికీ లేదు, ఒక పరమశివుడికి మాత్రమే ఉంది. ఈ గంగ హిమవంతుని తాలూకు పెద్ద కుమార్తె, హిమవంతుడి తాలూకు అల్లుడు కాబట్టి శివుడు, ఈ ఒక్క శివుడు మాత్రమే గంగని భరించేటువంటి శక్తి ఉంది. కాబట్టి నీవు హిమాలయ పర్వతాల్లోనే శివుని గురించి తపస్సు ఆచరించి ఆ శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటే నీకు గంగ రావటం అనేటువంటి చాలా సులభతరం అవుతుంది. కాబట్టి నాయన, ఆ హిమవంతుడి తాలూకు అల్లుడైనటువంటి శివుడి గురించి నీవు తపాన్ని ఆచరించు అని చెప్పేసని బ్రహ్మ చెప్పి, బ్రహ్మ తన తాలూ సద్గణములన్నింటితో కూడా ఆ ఒక్క బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ గంగకి చెప్పటం జరిగింది. గంగాదేవి, నీవు భూలోకంలో అవతరించు అని చెప్పేసని. ఇలాగా బ్రహ్మ ఆదేశానుసారము బ్రహ్మ తాలూకు మాటలు విన్నటువంటి గంగ భూమికి రావటానికి మొట్టమొదట అయిష్టపడినప్పటికీ కూడా, ఇష్టత చూపించుకున్నప్పటికీ కూడా బ్రహ్మదేవుని మాటలు కాదనలేక అయిష్టముగానే ఒప్పుకోవటం జరిగింది. భగీరథుడు ఆ పరమశివుని గురించి తపస్సు చేసుకోవటం జరుగుతున్నటువంటి ఈ కాలంలో రేపు మళ్ళీ మనము భగీరథుడు తపాన్ని పూర్తి చేసుకుని ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకున్న తర్వాత జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో ఈ కథాగమనంలో ఉన్నటువంటి విషయాలని మనం కొంతవరకైనా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ ఒక్క హిమోత్పర్వతానికి ఇద్దరు పుత్రికలైనటువంటి గంగా, ఉమ ఈ మహాశివుని తాలూకు భార్యగా ఉండటం జరిగింది. గంగ దేవతాలోకానికి వెళ్ళటం జరిగింది. దేవతాలోకంలో నుంచి మళ్ళీ గంగ మళ్ళీ భూలోకానికి రావటానికి ఆవిడ ఇష్టపడలేదు. ఇక్కడ అంతా కూడా పాపాలకి సంబంధించినటువంటి వీళ్ళు చేసేటువంటి, అంటే ఒక పనికి ఆ పని చేస్తే దానికి ఏదో ఒక ప్రతిఫలం ఉంటుంది. అది మంచి పని అయితే మంచి ఫలితమే ఉంటుంది, చెడ్డ పని అయితే చెడ్డ ఫలితం ఉంటుంది. ఆ చెడ్డ ఫలితాన్ని ఇక్కడ పాపము అనటం జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ప్రకృతి ఆధీనములో లోబడి ఉండటం మూలంగా ఇవి సత్కర్మ చేస్తున్నాయా లేక ఆ కర్మని సక్రమంగా నిర్వర్తించకుండా చేస్తున్నాయా అనేటువంటి విషయాన్ని నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఉండటం మూలంగానే సాధ్యమైనంత వరకు కూడా ఉన్నత వర్గానికి చెందినటువంటి దేవతలు, కిన్నెరలు, కింపురుషులు ఇటువంటి వాళ్ళందరూ కూడా భూలోకాన్ని వదిలి దేవలోకాన్ని ఆశ్రయించటం జరుగుతోంది. అటువంటి దేవలోకంలో ఉన్నటువంటి గంగ మళ్ళీ ఈ యొక్క పాపాలకి నిలయము అయినటువంటి ఈ యొక్క చెడ్డ పనులకి నిలయమైనటువంటి భూలోకంలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్భవించటానికి ఆవిడ హిమవత్ పర్వత ప్రాంతాలని, హిమవంతుని తాలూకు పుత్రిక కాబట్టి
హిమవత్ ప్రాంతాలని ఆవిడ ఆసరాగా చేసుకొని తాను హిమవత్ పర్వతాల్లో పుడతాను అని చెప్పేసి చెప్పటం జరిగింది. కాబట్టి ఈ కథాగమనాన్ని ఆ అయ్యప్ప అనుగ్రహంతో రేపు పూర్తిగా మనం దీని గురించి విందాము. అంతవరకు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.